పురాతన కట్టడాలు, అద్భుతమైన అందమైన శిల్పకళలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. ఆ కట్టడాల్లో ఇప్పటికీ ఛేదించలేని అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి ఒక నిర్మాణమే కాకన్వర్ ఆలయం. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ నగరానికి సుమారుగా 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. 115 అడుగుల ఎత్తులో పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. పెద్ద రాళ్లతో మాత్రమే నిర్మించారు. ఆలయ నిర్మాణానికి సిమెంట్ ను ఎక్కడా ఉపయోగించలేదు. రాళ్లన్నీ ఒకదానిపై ఒకటి వరుసలో పేర్చినట్టుగా ఉంటాయి. ఒకసారి పరధ్యానంగా చూస్తే అది ఎక్కడ కూలిపోతుందో అన్న భయం కూడా వేస్తుంది. కానీ ఈ ఆలయం చాలా సంవత్సరాలుగా తన స్థానంలో స్థిరంగా ఉంది. ఆలయం చుట్టూ నిర్మించిన అనేక చిన్న దేవాలయాలు ధ్వంసమయ్యాయి. కానీ ఈ ఆలయానికి మాత్రం పిసరంత ప్రమాదం కూడా జరగలేదు. ఆలయానికి సంబంధించిన అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ ఆలయాన్ని నిర్మించిన రాళ్లు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా కనిపించవు. ప్రేతాత్మలు ఒక ఖాళీ పొలంలో చాలా దూరం నుంచి రాళ్లను తెచ్చి ఈ ఆలయాన్ని ఒక్క రాత్రిలో నిర్మించాయని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఆలయం అసంపూర్తిగా మిగిలిపోయిందని అంటారు. ఈ ఆలయాన్ని చూస్తుంటే దీని నిర్మాణాన్ని హఠాత్తుగా వదిలేసినట్టుగా కూడా అనిపిస్తుంది. ఆలయాన్ని నిర్మించే సమయానికి తెల్లవారుజాము అయిందని, దీంతో ఆలయం అసంపూర్తిగా మిగిలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆలయంతో ప్రేత శాపం కూడా కొనసాగుతోందని చెప్తారు. ఈ దేవాలయం ఒంటి కన్నుల వల్ల ప్రమాదంలో పడిందట. స్థానిక ప్రజల అభిప్రాయం ప్రకారం నాయి బ్రాహ్మణ కులానికి చెందిన 9 మంది ఒంటి కన్నుల అబ్బాయిలు వరుడిగా ఆలయం ముందు నుంచి వెళ్తే ఆ రోజు ఈ ఆలయం ధ్వంసం అవుతుందట. 11వ శతాబ్దంలో కల్వాహా రాజవంశానికి చెందిన రాజు కీర్తి సింగ్ పాలనలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు ప్రచారంలో ఉంది. రాజా కీర్తి సింగ్, అతని భార్య క్వీన్ కన్నావతి శివుడి భక్తులు. ఈ ఆలయాన్ని నిర్మించింది ఆయనే అని, అందుకే దీనికి కాకన్వర్ ఆలయం అని కూడా పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.